సెక్షను పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేసి మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసి దమ్ముంటే రండిరా చూసుకుందాం, దమ్ముంటే రండిరా షకావత్తు అంట. దమ్ముంటే రండి షకావత్తా, ఎవడొస్తాడో రెండే. మరి తీపిచ్చే 144 సెక్షన్ అక్కడి నుంచి పోలీసుల దగ్గర నుంచి హౌస్ అరెస్టులు చేయకుండా ఆపిచ్చు, మీ ముఖ్యమంత్రి చేత చెప్పించు మమ్మల్ని. అరెస్టు ఏదైతే ఆకివీడిలో జరిగిందో ఆ రోజు మధ్యాహ్నం ఆ ఇన్సిడెంట్ జరిగిన 2 గంటల నుంచి విజయవాడ మొత్తం నష్టదిగ్బంధనం చేసి, నాకు తెలిసి ఒక 2000 ఇన్నోవా కార్లు ఎత్తుకుంటారు జడా శ్రావణ్ కుమార్ ఆకివీడు వెళ్తున్నాడేమోనని. ఎక్కడ కనపడితే అక్కడ ఇన్నోవా కార్లు ఆపటం, నన్ను వెతకటం. నా ఇంటి చుట్టూరు పోలీసులను పెట్టారు. ఎందుకు అంత భయం? అంత భయం ఎందుకండి? ఛాలెంజ్ చేసావు కదా ఆకివీడు రమ్మని, ఎందుకు భయం ఎందుకు? మరి 144 సెక్షన్లు ఎందుకు? పోలీస్ పికెటింగ్లు ఎందుకు? గ్రామంలో వాళ్ళని బయటకు రానికపోవటం ఎందుకు? బయట వాళ్ళని లోపలికి పోనీయటం ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీని పొట్టముంచడానికి మీరు వేసినటువంటి పన్నాగం, మీరు పన్నినటువంటి పన్నాగం అద్భుతంగా ఫలిస్తుంది. మీరు ఇలాంటి పన్నాగాలు మరెన్నో పన్నాగాలు పన్నాలి అని, దీనికి మీరు వికృత క్రీడ ఆడాలి అని, మీ నియోజకవర్గంలో ఇంకా బలైపోవాలనుకున్నటువంటి వాళ్ళు మీకు ఓటేసిన నేరానికి బలైపోతూ ఉంటే చూసి ఆనందపడమని కోరుతున్నా. చేయండి, నో ప్రాబ్లం. చర్చిల మీద దాడులు చేయండి, పేదల ఇళ్ల మీద దాడులు చేయండి, వాళ్ళ ఇళ్ళను మొత్తాన్ని కూలగొట్టేసేయండి మీరే. బికాజ్ యువర్ అ కమిషనర్, యువర్ అ ఎస్పీ, మీరే ఆ మీరే ఎంఆర్ఓ, మీరే ఎగ్జిక్యూటివ్ అథారిటీ, మీరే. ఇంకా నయ్యం, మీకు బెయిల్ ఇవ్వాల్సింది కూడా నేను రాస్తేనే మీకు కోర్టులో కూడా బెయిల్ అవుతుందని అనలేదు. సంతోషం, అది కూడా అనే రోజులు వస్తాయి. మీ పరిపాలన చూస్తే ఆ స్థాయి కూడా ఉంది. జిల్లా జడ్జి నువ్వు రాసేది ఏంది? ఇట్రా 57 మంది అరెస్ట్ అయ్యారా, 60 మంది అరెస్ట్ అయ్యారా, మీకు లేదు 2 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పేసి అక్కడే జడ్జిమెంట్ ఇచ్చేసేటట్టున్నారు. మీరు చూస్తే మీ పరిపాలన చూస్తే అట్ట తయారైంది జ్యుడిషియరీ కూడా. తేజభ్యమానంగా వెలిగిపోతుంది మీ పరిపాలన. ఇరవై 29 చోట్ల ఇంటి పన్నులు కడుతూ చర్చీలు నడుపుతున్నారు, వారికి 2 రోజుల్లో నోటీసులు ఇస్తాం. రాముడి గుడిలో రాముడికి ఆరాధించకూడదనే చర్చి వచ్చింది కనుక దాని ఆధారంగా ఎన్ని చర్చిలు ఉన్నాయి, అనుమతులు లేనివి ఎన్ని, ఆధారాలు సేకరించాం అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. నేను రఘురామకృష్ణంరాజుకి ఏం చెప్తున్నానంటే, నేను ఈ మధ్యకాలంలో నువ్వు ఇప్పుడు మొదలుపెట్టావేమో, నేను 2 సంవత్సరాల నుంచే మొదలుపెట్టా. ఈ రాష్ట్రంలో అనుమతులు లేని రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయా అని. నా దగ్గర ఇప్పటికిప్పుడు అనుమతులు లేని రామాలయాలు, అనుమతులు లేని వెంకటేశ్వర స్వామి ఆలయాలు, అనుమతులు లేని హిందూ టెంపుల్స్ ఒక 1000 డేటా ఉంది నా దగ్గర. 1000 ఎక్కడ దాకా ఎందుకు? రెయిన్ ట్రీ అపార్ట్మెంట్ పక్కన వెంకటేశ్వర స్వామిది పెద్ద ఆలయం కట్టినారు. ఎవరు? లింగమనేని రమేష్. దానికి కనీసం పంచాయతీ అప్రూవల్ కూడా లేదని అట్లాంటి గుళ్ళు ఒక 1000 ఉన్నాయి నా దగ్గర. ఏ రోజన్నా నేను కేసు వేశానా? ఏ రోజన్నా మేము మాట్లాడామా? ఎందుకు అంటే అది ప్రభుత్వ అధికారులు చూసుకోవాల్సిన బాధ్యత. ఈరోజు నేను గుళ్ళ మీద కేసులు వేస్తాను, నువ్వు చర్చిల మీద కేసులు వేస్తావు, ఇంకొకళ్ళు మసీదుల మీద కేసు వేస్తారు. ఏమైపోతుంది వ్యవస్థ? ఏమైపోతుందండి? అరే ఒక సాధారణమైన న్యాయవాదిని 10,000 5,000 డబ్బులు తీసుకుని వేసే నేనే ఇంత కాన్స్టిట్యూషన్గా ఆలోచిస్తున్నప్పుడు, ఒక రాజ్యాంగ పదవిలో కూర్చొని ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు ఓటేస్తే 164 సీట్లు తీసుకొని ఈరోజు అక్కడ కూర్చున్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలకి స్పీకర్గా పెద్దన్న పాత్రలో, ఒక తండ్రి పాత్రలో అందరినీ సమాన దృష్టితో చూడాల్సినటువంటి నీవు ఈరోజు ఒక ప్రాంతం మీద, ఒక మతం మీద, ఒక కులం మీద, ఒక చర్చి మీద విషం కమ్ముతున్నావు అంటే సిగ్గులేదా నీకు ఓట్లేసినటువంటి రాష్ట్ర ప్రజలకు కూడా సిగ్గులేదా? ఇదా మీ పరిపాలన? ఇదా మీ వ్యవస్థ? ఇదా మీరు ఆలోచించే విధానం? ఇదా మీ సెక్యులర్ కంట్రీ? ఇదా మీరు భావించేటువంటి సెక్యులర్ విధానం? ఇదా కూటమి ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతి అని అడుగుతున్నా నేను. ఏమవుతుంది 2 సంవత్సరాలు, ఇంకో 2 సంవత్సరాలు, మహా అయితే 2 సంవత్సరాలు నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావు.
19 నుంచి 24 వరకు ఒకసారి గుర్తు చేసుకో. మాస్టారు రఘురామకృష్ణరాజు గారు, 19 నుంచి 24 ఒకసారి గుర్తు చేసుకోండి. కొడుకు పెళ్ళి ఢిల్లీలోనే, పుట్టినరోజు ఢిల్లీలోనే, ఉగాది ఢిల్లీలోనే, సంక్రాంతి ఢిల్లీలోనే, సార్ గృహప్రవేశం ఢిల్లీలోనే, మొత్తం వీడియో కాల్లోనే వ్యాపారం అంతా. 2019 నుంచి 24 వరకు మనం చేసిన వ్యాపారం అంతా వీడియో కాల్లోనే. ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో తిరగటానికి, అడుగు పెట్టడానికి అవకాశం లేని విధంగా ఆ రోజు నీ లైఫ్ ఉంది. గుర్తుపెట్టుకో, ఒక్కసారి వెనక్కి వెళ్ళు, ఫాస్ట్ ఫార్వర్డ్కి వెళ్ళు. నేను ఇప్పుడే ఒక మంచి కామెడీ వీడియో ఒకటి చూశాను. పూర్తి సూటు నీలము రంగులో జడ శ్రావణ్ కుమార్ అనబడే ఒక మాజీ మ్యాజిస్ట్రేటు ఓ వీడియో చేశాడు. శ్రీకృష్ణుడు సహాయంతో పరిమార్చదను అని చెప్పి రఘురామకృష్ణరాజు నాటకంలో మాట్లాడాడు. వాడు వీడు అన్నట్టే మాట్లాడాడు వాడు. సరే, అది వాడి సంస్కారం. ఎందుకంటే వాడు అన్నారు కాబట్టి, వాడు అన్నవాడిని వాడు అనక తప్పదు కనుక నేను గతంలో శ్రావణ్ కుమార్ గారు అనేవాడిని. కానీ వాడిని వాడు అనక తప్పలేదు. వీడు అతడి స్టార్ టచ్ చేయగలవా అని మాట్లాడారు. మాట్లాడాడు. అసలు స్టార్లే లేవు కదమ్మా ఇప్పుడు. రిటైర్ అయ్యేదాకా సస్పెన్షను, తర్వాత సరే చూద్దాం తర్వాత ఏమవుతుందో. మనం ముందే మాట్లాడకూడదు కదా. సో పీక్కో, టచ్ చేయి, ఇతన్ని టచ్ చేసి చూడు, ఇవన్నీ మరి అరనీలి కోటుకి పూర్తి నీలి కోటు భలే తీవ్రంగా మద్దతు ఇస్తుంది. ఎనీహౌ, ఈ విషయంలో అరనీలి కోటు గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. పూర్తి నీలి కోటు ఏదో స్టార్ని టచ్ చేయమంటే ఆ స్టార్లకి గౌరవం పెంచేవారిని ఎవడో టచ్ చేయలేడు. ఏమాత్రం విలువలు లేని వారిని స్టారే లేకుండా మరి ప్రస్తుతం జరిగింది. చేత గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మిస్టర్ శ్రావణ్ కుమార్.